ఆసియా ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆసియా జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తన్ను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలిసేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. బాబు 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల, ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7, 5-7 ఆడాళ్ళ పక్క సైడ్. ఆడాళ్ళ పక్క 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుంటోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. Well done, Subrao. Well done. Keep it up. Thank you, boss. Thank you, Sivarao. Thank you very much. I love you, Ruja. చాలా థ్యాంక్స్ సార్. వీడిని పోలీసు వాళ్ళకి అప్పచెప్తావా? నూను, వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. వీడిని అంత తేలిగ్గా వదలకూడదు. వీడు జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తాను. పట్టుకోండి.
ఇది టీజింగ్ చిప్. ఇక వీడిని రక్షించడం ఎవ్వరి తరము కాదు. పోర్కలో ఇదేంటి పాంబా? నో 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 నో, ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఆర్డినరీ ఫుట్బాల్. వాడి వాచ్కి పెట్టిన చిప్, ఈ బాల్ కి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంకల్? ఇప్పుడేమీ జరగదు. వాడు కదిలితే ఇది కదులుతుంది, వాడి మూమెంట్ని బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే బుక్ అయిపోయారనమాట. బొరలేదురా నీకు? టేప్ రికార్డర్ మీద గడ్డి పెడతా గుడ్డి. గట్టి కాదండి, అది పత్రి. పత్ర చూసుకోండి. పచ్చగడ్డిలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదన్నమాట. ఎందుకు తెలీదు? రే శాస్త్రి, ఏంట్రా? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా. పండగ ఉందిరా. రంజానా బక్రీదా? పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెటైరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారు మూడో సెట్ గురించి చెప్పొద్దాం. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. హలో అబ్దుల్లా గారు, వద్దండి. కోకిల- ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? ముగ్గురు పిల్లలకి ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి ముగ్గురు పిల్లలతో కాపురం చేసి కుడుములు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్. మీరు మెళ్ళో కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఓకే. పో, పో. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టనిలా ఉంది, చెప్తారా? అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. నేను ఆపరేషన్ చేయలేను, నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్ కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? క్యా ఊరుకోండి. బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చినట్టు ఉండాలి. ఏంటి? నోటుకొచ్చినట్టు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ. నేను లేపుతా. నువ్వు మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా